మీ కావలి తరఫున మా ఏఈఓ తరఫున వారికి రుణం వల్ల ఎక్కడైతే ఫంక్షన్స్ ఏడీ ఆఫీస్లో జరుగుతున్నాయో ఆ ఏడీ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మా సంఘం తరఫున మా సభ్యుల్ని సన్మానించాలనేది ఒక తీర్మానం చేసుకున్నాము. అందులో ఆ తీర్మానం ప్రకారంగా ఆ కావలి డివిజన్లో కావచ్చు, ఇంకో డివిజన్లో కావచ్చు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు ఇస్తున్న వల్ల ముందు మొత్తం కావలి స్టాఫ్ మొత్తానికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఏఈఓ రిటైర్డ్ అవుతున్న 30 సంవత్సరాల 8 నెలలు ఇందాక సార్ చెప్పారు. ఎన్ని సంవత్సరాలు అనేది నాకు తెలియదు. ఏంటంటే 55 ఏళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్డ్ అవ్వడం అనేది అంతుల గారి జీవితంలో కావచ్చు, ఇంకో జీవితంలో కావచ్చు, ఇప్పుడున్న ఎక్స్టెన్షన్ పరిస్థితుల్లో 58 ఏళ్ళ వయసుతో ఎక్స్టెన్షన్లో పనిచేసి రిటైర్డ్ అవ్వడం అనేది ఇది గొప్ప మహా అవకాశం. ఎందుకంటే నేను 19 చేరాను, నాకు 25 ఏళ్ళు సర్వీస్ అవుతుంది, ఇంకా 17 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఈ 17 ఏళ్లలో 10 ఏళ్ళు చేస్తావా 5 ఏళ్ళు చేస్తావా అనే సిస్టంలో ఉంది ఇప్పుడు ఎక్స్టెన్షన్ పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సంతోషంగా ఈ 58 ఏళ్ళ వయసు పూర్తి చేసుకొని 30 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసుకొని రిటైర్డ్ అవ్వడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పోతే ఆర్థిక ఇబ్బందులు వగైరా లాంటివి అంటూ కూడా రంతుల గారికి లేవని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన అనుభవం ఉన్నంతలో, ఎందుకంటే కావల్లో వస్తున్నాం, మీటింగ్లకు వస్తున్నాం, రంతులపై బాబులవా వగైరాలు మాట్లాడతాయి. సంఘం తరఫున చెప్తున్నారు, మా యూనియన్ తరఫున ఏమైనా కలుసుకొని కొన్ని సహాయ సహకారాలు అందియండి, ఫైనాన్స్ ఇంకొక విషయం అన్నా కూడా ముందు ఉంటూ మిగతా వాళ్ళని కూడా కలుపుకొని హరిబాబు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళగా మన కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, ఏదైనా కాబట్టి మనం 10 రూపాయలు మన తరఫు నుంచి కూడా పంపించాలంటూ కావలి డివిజన్ తరఫు నుంచి సహాయ సహకారాలు కూడా యూనియన్ అందిస్తున్నందువల్ల అటువంటి వ్యక్తి కొద్దిగా రిటైర్డ్ అవుతున్నందువల్ల మాకు కొంత ఇబ్బందికరంగా ఆ పాయింట్ మీద ఉంటుందే తప్ప ఈ రిటైర్మెంట్ విషయంలో మాత్రం ఆయన ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకూడదని నేను మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ చేశారు కనుక ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలా ఉంటాయో ఎక్స్టెన్షన్ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అందువల్ల రిటైర్డ్ అవుతున్నందుకు సంతోషపడాలని మనస్ఫూర్తిగా ఆయన సంతోషపడాలని కోరుకుంటున్నాను. పోతే ఇంకా ఈడీ గారు పరిచయం ఉన్న వాళ్ళే, పరిచయం లేని వాళ్ళు కాదు. మూర్తి గారి దగ్గర కూడా మేము ఇక్కడ కావాల్సిన రెవెన్యూ డివిజన్లో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళనే, అందరూ సుపరిచితులే. ఇద్దరు వేరే ఉదయగిరి, దుత్తులూరు, కలిగిరికోడాపురం లాంటి ప్రాంతాలు ఉంటే కొద్దిగా పరిచయాలు తక్కువ ఉంటాయి. సో అందువల్ల ప్రతి ఒక్కరిని పేరున మా రంతుల గారికి ఈ విధమైన ఘన సన్మానం చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నో నమస్కారాలు. చెప్పుకోవచ్చు అలా కదా, దాన్ని తిరిగి ఎంతవరకు తిరుగుతుంది. వస్తున్నా తప్పదు కాబట్టి దేవుడు కోరుకున్నాడు బాగున్నాడు. ఇన్ఛార్జ్ ఏడీ గారు శ్రీనివాస సార్ గారికి, సీనియర్ అసిస్టెంట్ గారు మూర్తి సార్ గారికి, మా ఎల్డీసీ యూడీసీ సార్ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, రిటైర్డ్ డాట్స్మ్యాన్ గారికి, రంగనాయకుల గారికి, మా ఏఈఓ సభ్యులు, మా సోదరులకి, అటెండర్లు, మెసెంజర్లు, వాచ్మెన్లు, మా ఆఫీస్ స్టాఫ్, ఈవెన్ రమేష్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ గారికి 2 దండాలు. ఏడీ గారు లేకపోయినప్పుడు కూడా మా శ్రీనివాస సార్ గారు ఉండి ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంకా జరిపించినందుకు చాలా కృతజ్ఞత. కావలి డివిజన్కి మొక్కుబడిగా మేము నమస్కరిస్తున్నాము. పోతే రంతుల్లా విషయం వచ్చుకుంటే ఎవరైనా చేరే రోజే రిటైర్మెంట్ లేదు వాళ్ళకి తెలుసు కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండే డిపార్ట్మెంట్లో వర్క్ను బట్టి ఆయన ఎంత తొందరగా రిటైర్ అయితే అంత మంచిది ఎవరైనా కానీ అని చెప్పి హరిబాబు చెప్పినట్టు అనుకున్నాము. వీళ్ళైతే హరిబాబు కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేకున్నా కానీ అతను కూడా బగ్గీది బాధలు ఏమి లేవు. కాబట్టి పిల్లలు అయితే చదువుతున్నారు, అయిపోతుంది. ఇంకో 4 సంవత్సరాలుగా మాతో పాటు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి హ్యాపీగా ఉంటుంది, ఫుల్ పెన్షన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 19 సంవత్సరాలు ఉద్యోగాలు చేరాను, ఉద్యోగాలు చేరాను. ఆయన 32 years సర్వీస్ పూర్తి అయిపోయింది, ఇంకో 4 years ఉంది. రంతుల్లా నేను 95 నుంచి 2007 వరకు 12 సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేస్తాను సాయుధ విషయంలో.
మా ఇద్దరు మరి ఎప్పుడు ఎటువంటి అరమరికలు లేవు. కాకుండా ఏదంటే ఆ వర్క్ విషయంలో సో రంతుల్లా నేను 5 గంటలకు పోస్తాను కావాలి కానీ అంటే 4 గంటలకు వచ్చి స్టేషన్ కాడు ఇద్దరు కలిసి క్యాంప్ వెళ్ళేవాడు. వచ్చేది రంగనాయకుల సార్కి ఫోన్ చేసి సార్ ఈ విధంగా ఇక్కడ పరిస్థితి ఎట్లుంది 7 గంటలు అంటే ఆయన సజెషన్ తీసుకొని వర్క్ చేసుకుని మళ్ళీ కావాలి ఆఫీస్కి వచ్చి సాయంత్రం కృష్ణాకి నేను వెళ్ళిపోయేవాడిని. ఎక్కడున్నా ఎక్కడ పని చేసినా నేను కోవూరులో కావాలి వెళ్ళిపోయేవాడిని. నేను రంతుల్లా ఇక్కడే ఉండేవాడు. పొదలకూరు సబ్ డివిజన్లో పనిచేసినప్పుడు కూడా మేము అదే విధంగా పనిచేసుకుంటూ వచ్చాము. ఏ పనైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఒక అజాత స్థితిలో ఉండే అతను కాకుండా కొంచెం ముక్కోపి అతని వల్ల ఒక టీసీఏ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతను మాట్లాడే వ్యూ ఎట్టుందంటే మన రాఘవులు మాట్లాడినట్టుండదు, సిపిఎం రాఘవులు మాట్లాడినట్టు కొంచెం కాలతో మాట్లాడినట్టు ఉంటుంది. మన కేంద్ర ప్రభుత్వాన్ని వినిపించుకున్నారు చూసారా, ఆ పద్ధతిలో ఇదే వాళ్ళకి ఎట్టుంటుంది అంటే ఒరే రంతుల్లా ఏంది ఈ విధంగా ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారే కానీ అది ఒరి చెప్పుకు కరవదు అంటారు చూసారా. ఆ సామెతన అతను ప్రాంగా మాట్లాడుతున్నాం. మనిషి పోయిన తర్వాత వెనక మాట్లాడే స్వభావం కాదు. కాకుంటే ఇంత మీద రాబోయే రోజుల్లో అది ఇప్పుడు జనరేషన్కి అది పనికిరాదు. మీ పిల్లలకు కానీ మా పిల్లలు కానీ ఉండేవాడికి అది పనికిరాదు. ఏ కాడికి కోపము తన కోపం మీద తన శత్రువు అని అది పెట్టుకోవద్దు. హ్యాపీగా రిటైర్డ్ అయిపోయినా ఒకటి హ్యాపీగా 10 రోజులకు ఒకసారి మనం కలుసుకుంటుంటాం. కలుసుకోకుండా సమస్య లేదు. కావాల్సి వచ్చినప్పుడు నిజంగా మేము రాకుండా ఖచ్చితంగా మేము రిటైర్డ్ అయితే 212 వరకు నీతో కలుస్తూనే ఉంటాం. ఆ తర్వాత కలుస్తూనే ఉంటాం. ఈ ఏర్పాటు చేసినందుకు మనకు కావలసిన సభ్యులకి ఆఫీస్ స్టాఫ్కి ముఖ్యంగా మా మూర్తి గారికి మా ఏఈఓస్కి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వచ్చినందుకు మా ఆఫీసు స్టాఫ్ అందరికీ కూడా ఈ వీడియో తీసే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తాం. నువ్వు ఇన్వైట్ చేసి నేను రిటైర్డ్ అయ్యి 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్లీ. అయినా నా మీద సరే ఇప్పుడు తెలుసుకో 1 ఇయర్ అయింది. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ముఖ్యంగా మన కావలి సబ్ డివిజన్ లో ప్రతి ఒక్కరికి నేను యాక్చువల్లీ సాయి రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కరి అనుకున్నాను. మాకు 95లో మా రంతుల్లా మా ఆఫీస్కి వచ్చాడు. ఆ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈ రోజు కానీ ఇంకా కలిసి వచ్చే రోజుల వరకు మాకు చాలా మంచి మిత్రుడు ఇతను. ఇంతకుముందు సాబాబు చెప్పినట్టు కొంచెం ఖచ్చితంగా మాట్లాడతాడు కానీ అది వాస్తవం ఉంటుంది. దాంట్లో ఎలాంటి వేరే ఉద్దేశంతో ఆయన మాట్లాడు. ఇక ఆఫీసర్ కానీ లేకపోతే డీడీ కానీ ఇంకెవరు కానీ అంటే ఆ లక్షణాలు నాకు కూడా కొన్ని ఉన్నాయి. అందువల్ల నా మంచి మిత్రుడు అని అనుకుంటారేమో కానీ మీరు అందరూ నాకు మంచి మిత్రులు. ఇప్పుడు ఈయన ఏమంటే ఈయన ఇంకొకటి సబ్ డివిజన్లో ఉన్న కుమార్ సార్లకు కానీ వాళ్ళకి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ఆయన యొక్క బెనిఫిట్స్ అతి త్వరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత వచ్చిన వెంటనే చేస్తారు. అయినా చెప్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. కావున ఆయనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేస్తే చాలా వరకు మంచిది. అదేవిధంగా ఈయన యొక్క పిల్లలు కానీ ఈయన యొక్క ఫ్యామిలీ అందరూ దేవుడి దైవమా ఆరోగ్యంతో మిగతా వీళ్ళు బాగా ఉంటూ అతని ఆరోగ్యం ఇటీవల కొంచెం హెల్త్ బాగలేదు. అయినా మొన్న ఏదో రైతు చైతన్య యాత్రలో పోయేసి కొంచెం ఆ రోజు పెట్రోగుట్టలో కూడా ఏదో కొంచెం తూలి పడ్డాడట. అంటే బీపీ అనేది ఆటోమేటిక్గా ఎండాకాలంలోనే పెట్టారు రైతు చైతన్య యాత్రలు. దానివల్ల మన ఎక్స్టెన్షన్ స్టాఫ్కి చాలా వరకు ఇబ్బంది. అది ఏం పోకపోతే ఒకటి ఉంటే ఒకటి పోకపోతే ఒకటి ఉంటుంది. కానీ మన సబ్బర్సన్స్ అంటే నేను ఎప్పుడు సబ్బర్సన్స్ అంట, ఎందుకంటే ఏ ఇవ్వాలి రాదు బిర్యానీ. అందువలన సబ్బర్స్ అందరూ చాలా వరకు నాకు మంచి మిత్రులు. కావున ఈ అవకాశం ఇచ్చిన ఏడీ ఆఫీస్కి తర్వాత మన మిత్రుడికి జీవితం ఆరోగ్యంతో శేష జీవితం కల్పించాలని కోరుతూ
మూర్తి గారు, ఆఫీస్ స్టాఫ్, మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రుడు, సోదరుడు, రంగనాథ్ గారు, తర్వాత ఉద్యోగంలో అందరూ ఇక్కడ కూర్చొని నానుకున్నారు కానీ అతను అంతా సాగులో చేయలేదు కూర్చోండి. ఇదంతా బాగా బిర్యానీ వాడసాడేవాడు, ఇచ్చుకోకాలు వేసేవాడు. నాకు ఇక్కడి నుంచి వేసి రాడికేసాడు కానీ తెల్లారి 5 గంటలకల్లా అక్కడ ఉండేవాడు రైల్వే స్టేషన్. అతనికి ఆయన చేయగల శక్తి వరకు అధికారులకి ఇబ్బంది పడకుండా ఆయన శక్తి మీద ఉద్యోగం ఆరోగ్య రీత్యా ఉంది ఇబ్బంది కానీ ఫైనాన్స్ కానీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా మేము ఈ ఇటువంటి మన ఏడీ ఆఫీస్లోనే కావలి డివిజన్లోనే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినా లేక రిటైర్మెంట్ అయినా కూడా మన స్తోమత తగ్గట్టు ఆ దినమో సమాజ సందర్భాన్ని బట్టి ఈ విధంగా సన్మానం చేయటం అనేది మన కావలి డివిజన్లోనే జరుగుతుంది. ప్రస్తుతం అంతకుముందు పెద్దలు జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం దీన్ని ఇదే విధంగా మా ఏడీ గారు లేకపోయినా మన ఏవో గారు తర్వాత మన మూసారు మన సభ్యులు అందరూ సహకరించి మన రంతుల బాయికి ఈ చిన్న సన్మానానికి ముందుగా వాళ్ళకి తర్వాత రంతుల గారికి రావాల్సిన విజయపత్యాలు పెన్షన్ కాగితాలు మన స్ఫూర్తి గారు త్వరగా చేసి త్వరగా అది కూడా స్ఫూర్తి గారు చెప్తున్నారు. నేను ఫైనాన్స్ మ్యాటర్ కూడా 30 రోజుల లోపల వస్తాయని చెప్పి అన్నారు. మీకు మాకు మా యూనియన్ తరఫున మా రంతుల గారి తరఫున మా ఏవో తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకా చివరిగా మన సాయిబాబా చెప్పినట్టు ఆయన కోపాన్ని కొద్దిగా తగ్గించుకొని తన ఆరోగ్యాన్ని పెంచుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసులు తర్వాత బేగం చెప్తావా ఆయన కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. బీపీ పేషెంట్ కాబట్టి మనకి కుటుంబంలో అవకాశం ఇస్తున్నారు. 24 సంవత్సరాలు అయితే నాది కూడా రిక్వెస్ట్ సార్. ఈ మాట ఇప్పుడు వారు నేర్చుకోవాలా? నాకన్నా సీనియర్లు అంతా చేస్తాను ఉద్యోగాలు, నాకు ఎక్కువ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం చెప్పినట్టు అదృష్టం వచ్చింది. ఈ కాలంలో ఈ టైం వచ్చి నెక్స్ట్ చాలా కూడా చాలా స్ట్రెస్తో ఈ ప్రోగ్రాంలో కూడా తెలుగు ఆటోమేటిక్గా పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అటువంటి వాటి నుంచి కూడా అలాగే తొందరగా రిటైర్మెంట్ సంతోషం ఉంటుంది. ఆవేశం ఉంటుంది కానీ నిష్కపటి ఉన్నటువంటి ప్రభుత్వం ఉండేవాడు కాదు. ఉన్నట్టుగా చెప్తాడు అతనికి కానీ అనేది పెద్దలు గర్భదాటి విధంగా మన చెప్పే విషయాలు సార్ ఎందుకంటే తను చెప్పలేకపోయినా సరే ఇంకోటికైనా చెప్పి ఆ పని చేస్తామని సపోర్ట్ వస్తారని చూస్తాను కానీ స్ఫూర్తిగా తనకి ఏం జరుగుతుంది కాబట్టి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కదా డెఫినెట్గా అది ఏం వచ్చేస్తాయి యాజ్ యూజువల్ కావాలి వచ్చేస్తాను. టెన్షన్ ఆల్రెడీ పంపించేస్తాను. రావాల్సిన ఎండార్మెంట్ ఆఫ్ లీవ్ so motivated to this further proceed this product. Thank you. సలహా తర్వాత నేను 77 డిసెంబర్లో విశ్వనాథమూర్తి గారు
అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వనాథమూర్తి గారు, విల్సన్ గారు, ఫ్రెడరిక్ గారు వీళ్ళ ఆదర్శంతోనే ఇప్పటి వరకు పనిచేస్తాను. వాడు నాకు ఆదర్శం, అందరికీ తెలుసుకోవాలని అనేటువంటి మంచి ఐడియాలు, మంచి ఐడియాలు, మంచి 2 పేర్లు చెప్పిన మంచి చెప్పారు. వాళ్ళ ఆదర్శం ఈ రోజు వరకు చేస్తారు. అయితే ఫ్రెడరిక్ గారు యథార్థవాదిలోకి వెళ్ళేదాన్ని, యథార్థం మాట్లాడితే అందరికీ వెళ్ళేది. నాలాంటి వాడు ఈ రోజున పనికిరాడు అంతే. వాస్తవం తెలిసేవాడికి, వాస్తవం చెప్పేవాడు ఈ రోజుల్లో పనికిరాడు. అందుకని వీలైన దూరం తొందరగా రిటైర్ అవ్వడం పనికి రాదన్న ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసిపోయారు. పనికిరా వాడు కూడా ఎంఎస్సీ యాదనాల్లో ఆయన వాళ్ళు కూడా పిహెచ్డి కూడా. ఫ్రెడరిక్ విల్సన్ గారు పిహెచ్డి. వాళ్ళ ఆదర్శంతో పనిచేస్తున్నారు. వాస్తవం మాట్లాడతాను, అందరికీ మీరు మళ్ళీ రౌండ్ చెప్పారు. తర్వాత మళ్ళీ అందరం అంటే పని కావాలి అంతేనా. తర్వాత జేడే మీద కూడా కాగితం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు, ఎందుకంటే నాకు అన్యాయం చేశారు. నెలకు ఒకసారి ట్రాన్స్ఫర్ ఇచ్చారు, లంచం లేదు. నేను ఒప్పుకోను. లంచం కోసం 3 అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ సాధించారు. అటువంటి ఇవన్నీ పాపం అంటే ఇదే అన్యాయం జరిగినప్పుడు పాపం వస్తుంది. ఇంకా రోజుల్లో కూడా నాలుగు ఉద్యోగం చేయలేరు. ఎంత తొందరగా ఇంటింటికి ఇచ్చారు. అమ్మా పోటీ, ఎదురింటానికి కూడా పోటీ. వెంకారెడ్డి 8 మంది నా మీద ఫైట్ చేశారు. అంత పెద్ద పెద్ద రాజకీయాలు కావాలండి. 200 బస్తాలు 2000 మందికి పంచాలి. ఇంటింటికి అప్లికేషన్ ఇచ్చేసి ఎవరు వస్తే వాళ్ళ ముందు ఎవరేస్తాడు. తప్పు లేదు. ఇప్పుడు చేసిన దాంట్లో ఏ ఊరిని కూడా ఇబ్బంది అట్లా ఏ ఊరు లేకుండా నేను పనిచేశాను. ప్రతి ఏ ఊరికి నేను సహాయం చేస్తాను. ఏ ఊరు అనేది కొన్ని ఏరియాలో నా తర్వాత ఏ ఊరుగా పొందారు. ఇప్పటి వరకు అంత దేవాలకి, ఆఫీస్కి, పని ఒత్తిడిలో పని దొంగలు కాదు. ముందర పోయి చేస్తున్నాం. నిన్న కూడా సార్ వద్దలో కూడా మేము పోయచ్చు, బ్యాంకింగ్ కూడా పోయచ్చు. అంటే మన డ్యూటీ అదే సార్ వద్దుతున్నాను. ఆ ఆదర్శంలో నా ఆదర్శంలో రారు, రాలేరు, లేరు. ఈ అవకాశం ఇస్తున్నారు. నమస్కారం. సర్వీస్ అదే కదా లెక్కరా గెస్ట్ గారు సాయిబాబా వాళ్ళందరూ కూడా వాళ్ళని చెప్తూ ఏం ఇన్ఛార్జ్